ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి. మనం చెప్పుకుంటున్నాం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ వైరింగ్. అంటే ఈ సబ్జెక్ట్ లో వచ్చేసరికి ఫస్ట్ మనం మెటీరియల్స్ గురించి చెప్పుకున్నాం. సెకండ్ వచ్చేసి వైరింగ్ లో వచ్చేసరికి ఫస్ట్ ఏంటి, మనం ఏమేమి వస్తువులను మనము ఉపయోగిస్తాము అనేటటువంటిది ఇంతకుముందు యూనిట్ 16 లో చెప్పుకున్నాం. ఇక్కడ 17 యూనిట్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వైరింగ్ టూల్స్. అవునా, వైరింగ్ లో మనము ఏమేమి పనిముట్లను వాడతాము, ఇంపార్టెంట్ పనిముట్లు ఏంటి అనేటటువంటిది మనము ప్రీవియస్ యూనిట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఇక్కడ 7th యూనిట్ లోనే ఇంకొక టాపిక్ ఏంటంటే ఇక్కడ వైర్ జాయింట్స్. అంటే మనం హౌస్ వైరింగ్ చేసేటప్పుడు కానీ ఈ ట్రాన్స్మిషన్స్ లైన్లలో మనము వైర్లను జాయింట్ చేసేటప్పుడు ఏ విధంగా జాయింట్ చేస్తాము అంటే ఒక్కొక్క జాయింట్ కి ఒక్కొక్క రకమైనటువంటి స్పెషాలిటీ ఉంటుంది. కొన్ని జాయింట్లు ఏంటి వైర్లను ఇంక్రీజ్ చేయడానికి, కొన్ని లేదా జాయింట్ ఏంటి ఒక చోట నుండి ఇంకో చోట కనెక్షన్స్ తీసుకెళ్ళడానికి ఆ వైర్ లెంత్ ఇంక్రీజ్ చేయకుండా ఇట్లా రకరకాల జాయింట్స్ అనేది మనము ఈ హౌస్ వైరింగ్ లో ట్రాన్స్మిషన్ లైన్ లో వాడడం జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పినట్లయితే ఓవరాల్ ఈ వైర్ జాయింట్స్ ఎన్ని రకాలంటే మనకు ట్రాన్స్మిషన్ లైన్ లో కావచ్చు, అదే విధంగా హౌస్ వైరింగ్ లో కావచ్చు. ముఖ్యంగా మనకు 5 రకాల వైరింగ్ జాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ 5 రకాల వైరింగ్ జాయింట్లు ఏంటంటే ఫస్ట్ వెస్టర్న్ యూనియన్ జాయింట్. ఈ వెస్టర్న్ యూనియన్ జాయింట్ అనేది మనము ఎక్కువగా ట్రాన్స్మిషన్ లైన్లలో వాడడం జరుగుతుంది. అంటే మనకు స్తంభాల పైన లేదా టవర్స్ పైన మనం పవర్ ని సప్లై చేయడానికి ఉపయోగిస్తాం కదా, అక్కడ ఈ వెస్టర్న్ యూనియన్ జాయింట్ అనేది ఉపయోగిస్తాం. ఇందులో ఈ వెస్టర్న్ యూనియన్ జాయింట్ లో ఎక్కువగా అల్యూమినియం వైర్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెస్టర్న్ యూనియన్ జాయింట్ అంటే మనం ఇక్కడ మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఒక అల్యూమినియం వైర్లు అనుకుందాం ప్రజెంట్. ఈ 2 రకాల అల్యూమినియం వైర్లను ఒకే దగ్గర ఈ వెస్టర్న్ యూనియన్ జాయింట్ యొక్క స్పెషాలిటీ ఏంటి ఫస్ట్ అంటే మనకు వైర్ లెంత్ ఇంక్రీజ్ చేయడం కోసం. అంటే మనము స్తంభాల పైన చూస్తుంటాం వైర్ వేస్తుంటాం అవునా, ఈ స్తంభాల పైన వైర్ వేసినప్పుడు ఏంటి వైర్ అయిపోయింది అనుకోండి, దానికి ఇంకొక వైర్ ని యాడ్ చేస్తాం కదా, అలా యాడ్ చేసి ఇంక్రీజ్ చేస్తుంటాం. అలా యాడ్ చేసేటప్పుడే మనము ఈ వెస్టర్న్ యూనియన్ జాయింట్ ని స్తంభాల పైన యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 వైర్లను ఫస్ట్ మనం ఇక్కడ డయాగ్రామ్ లో చూపించినట్టుగా 2 వైర్లను కొద్ది దూరంలో ఈ విధంగా ఉంచుతాం అవునా. ఈ విధంగా ఉంచి దీన్ని కొద్ది వరకు ఇట్లా వడిదిప్పి ఈ కార్నర్ మళ్ళీ ఎక్స్ట్రా అల్యూమినియం వైర్ తోని మనం యాడ్ చేసేస్తాం. అంటే ఇక్కడ చూపించినట్టుగా ఇట్లా ఈ వెస్టర్న్ యూనియన్ జాయింట్ ని మనము ట్రాన్స్మిషన్ లైన్ లో ఉపయోగిస్తుంటాము. ఇంకా నెక్స్ట్ అదే విధంగా మ్యారేజ్ జాయింట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి జాయింట్లలో ఏదో ఒక జాయింట్ కంపల్సరీగా డెఫినెట్ గా ఎగ్జామ్ లో వచ్చేటటువంటి క్వశ్చన్. ఈ మ్యారేజ్ జాయింట్ హౌస్ వైరింగ్ లలో ఉపయోగించడం జరుగుతుంది. అంటే మన ఇంట్లో వైరింగ్ చేస్తుంది కదా, అక్కడ వైర్ లెంత్ ఇంక్రీజ్ చేయడానికి మనము ఈ మ్యారేజ్ జాయింట్ అనేది వాడతాము. అదే విధంగా ఈ స్ట్రైట్ జాయింట్ కూడా మనము ఇది ట్రాన్స్మిషన్ లైన్స్ లలో టవర్స్ దగ్గర వైర్ లెంత్ ఇంక్రీజ్ చేయడానికి సేమ్ ఇదే విధంగా ఈ జాయింట్ అనేది ఉంటుంది అవునా. ఇది కూడా ట్రాన్స్మిషన్ లైన్ లోనే వాడతాము. నెక్స్ట్ టీ జాయింట్. ఈ టీ జాయింట్ అనేది మనము హౌస్ వైరింగ్ లలో వాడతాం. అంటే స్ట్రైట్ గా కనెక్షన్స్ వెళ్తున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము సమాంతరంగా పైప్ నుండి వైర్ వెళ్ళింది, దానికి మనకు స్విచ్ బోర్డ్ కనెక్షన్ కిందికి రావాలి అంటే ఈ విధంగా టీ ఆకారంలో జాయింట్ తీసుకుంటాం. ఇట్లా సమాంతరంగా లైన్ వెళ్ళేటప్పుడు దాని నుండి మనం కిందికి కానీ పైకి కానీ లైన్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఈ టీ జాయింట్ అనేది హౌస్ వైరింగ్ పర్పస్ లో ఉపయోగిస్తుంటాము. అదే విధంగా పిక్ టైల్ జాయింట్. ఇక్కడ పేరులో ఉంది పిక్ అంటే పంది, టైల్ అంటే తోక, అంటే పంది తోకలాగా ఉన్నటువంటి జాయింట్. ఈ పిక్ టైల్ జాయింట్ ని కూడా మనము హౌస్ వైరింగ్ లోనే ఉపయోగిస్తుంటాము. అంటే స్విచ్ బోర్డ్స్ లాగా అనేది మన దగ్గర ఉన్నటువంటి సాకెట్స్ నుంచి కానీ, అదే విధంగా ల్యాంప్ హోల్డర్స్ నుంచి, సీలింగ్ రోజ్ నుంచి పవర్ కనెక్షన్ ని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసము ఉపయోగించేటటువంటిదే ఈ పిక్ టైల్ జాయింట్. ఇట్లా ఈ టోటల్ గా 5 రకాల జాయింట్ అనేవి మనము ఎలక్ట్రిషియన్ లో జాయింట్ చేయడం కోసం ఉపయోగించేటటువంటి జాయింట్స్. యూనివర్సల్ వెస్టర్న్ యూనియన్ జాయింట్ అనేది ట్రాన్స్మిషన్ లైన్ లో ఉపయోగిస్తున్నాం. అంటే లైన్ మనం
స్తంభాల పైన వైర్ లెంత్ ని ఇంక్రీజ్ చేయడం కోసము. నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ జాయింట్ అన్న. ఈ మ్యారేజ్ జాయింట్ అనేది మనము హౌస్ వైరింగ్ పర్పస్ లో ఉపయోగించేటటువంటిది. హౌస్ వైరింగ్ లో వైర్ అయిపోయినప్పుడు ఆ వైర్ యొక్క లెంత్ ని మనము ఇంక్రీజ్ చేసుకోవడం కోసము మనము ఈ మ్యారేజ్ జాయింట్ అనేది వాడడం జరుగుతుంది. అవునా? ఈ మ్యారేజ్ జాయింట్ ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ ఈ జాయింట్ చేసేటప్పుడు మనము ఏం చేస్తాము, జాయింట్ చేసేటటువంటి పద్ధతి ఏంటి అనేది ఇక్కడ ఒక డయాగ్రామ్ ద్వారా వస్తుంది. అంటే ఫస్ట్ మనము వైర్ జాయింట్ చేయాల్సినటువంటి వైర్ ఏదైతే ఉందంటే రెండు వైర్ తీసుకుంటాం కదా. ఫస్ట్ ఒక బాక్స్ లో నుంచి ఒక వైర్ బండిల్ తీసుకుంటాం. అయిపోయిన తర్వాత లాస్ట్ దాని కొన ఉంటుంది కదా, దాని కొన. అదేవిధంగా నెక్స్ట్ మనము ఇంకో అయిపోయింది కాకుండా ఇంకొక బాక్స్ నుంచి ఇంకొక వైర్ తీసుకుంటాం కదా. ఆ రెండు యొక్క వైర్ల కొనలను మనం తీసుకోవాలి. అంటే ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత ఆ రెండు యొక్క వైర్లను ఒక 5 to 6 సెంటీమీటర్స్ వరకు దాని యొక్క ఇన్సులేషన్ అనేది తొలగించాలి. అంటే ఇక్కడ మనం కరెక్ట్ గా ఐడియా కోసం కొంచెం చూసాము. అంటే ఈ విధంగా ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ రెండు వైర్లను తీసుకుంటాం. తర్వాత సెకండ్ ఏం చేస్తాము, ఇక్కడ 5 to 6 లేదా 8 సెంటీమీటర్స్ వరకు ఈ వైర్ యొక్క ఇన్సులేషన్ అనేది మీదగా రబ్బర్ ఉంటుంది కదా, ఇన్సులేషన్ అనేది తొలగించడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసే కదా ఈ విధంగా మనకు ఇన్సులేటింగ్ ప్లేయర్ సాయంతో మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ కండక్టర్ ఏ విధమైన డ్యామేజ్ జరగకుండా మీద ఉన్నటువంటి ఈ ఇన్సులేషన్ మాత్రమే తొలగిస్తాము. అది దేంతో సాధ్యమవుతుందంటే ఇన్సులేటింగ్ ప్లేయర్. ఆ ఇన్సులేటింగ్ ప్లేయర్ లో వైర్ యొక్క కెపాసిటీ అంటే మనకు దాంట్లో ఇన్సులేటింగ్ ప్లేయర్ యొక్క రీడింగ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఈ వైర్ ఉంది, ఈ వైర్ కు మనకి ఇక్కడ రీడింగ్స్ కనిపిస్తుంది. అంటే దీనిపైన ఇన్సులేషన్ ఏ లెవెల్లో ఉంది అని మనకి రీడింగ్స్ ఉంటాయి. అట్లా ఇన్సులేటింగ్ ప్లేయర్ తో దీని రీడింగ్ బేస్ చేసుకొని సెట్ చేసుకొని కట్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ ఇన్సులేటింగ్ మాత్రమే కట్ అవుతుంది. లోపల ఉన్నటువంటి కండక్టర్స్ కి ఏ విధమైన డ్యామేజ్ అనేది ఉండదు. ఆ విధంగా వీటి యొక్క ఇన్సులేషన్ అనేది మనము తొలగించాలి. అంటే ఈ రెండు మనల ఇన్సులేషన్ ని తొలగించాలి. ఇలా తొలగించిన తర్వాత మనము దీన్ని శాండ్ పేపర్ సాయంతో శుభ్రం చేసుకోవాలి. ఈ రెండు యొక్క వైర్ల కొనలను మనం ఎక్కడైతే ఇన్సులేటింగ్ తీస్తామో ఇన్సులేటింగ్ తీసిన తర్వాత వీటిని శాండ్ పేపర్ సాయంతో శుభ్రం చేసుకోవాలి. ఈ శాండ్ పేపర్ తో మనం ఎందుకు శుభ్రం చేసుకోవాలంటే ఇక్కడ మనము ఇన్సులేషన్ వాడేటప్పుడు అందులో రబ్బర్ అనేది ఉంటుంది. ఆ రబ్బర్ లో చిన్న చిన్న ముక్కలు అనేవి ఈ కండక్టర్స్ మధ్యలో ఉండిపోవడం ద్వారా మనం జాయింట్ చేసి దానిపైన ఇన్సులేటింగ్ చేసినప్పుడు అది కార్బన్ వచ్చి వైర్ లో పవర్ సప్లై ఆపేస్తుంది. ఇలా ఈ కార్బన్ అనేది రాకుండా మనకు నీట్ గా ఉండాలి అంటే ఇక్కడ ఇన్సులేటింగ్ తీసిన తర్వాత దీన్ని ఒకసారి శాండ్ పేపర్ సాయంతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సగం వరకు నుంచి ఒక్కొక్క కండక్టర్ ని విడిగొట్టాలి. అంటే ఈ విధంగా మనం చూసాం కదా, ఇక్కడ శుభ్రం చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే ఉన్నాయో రెండు యొక్క వైర్ల కొనలను కొద్ది వరకు దీన్ని మన సపరేట్ గా కొద్ది వరకు వచ్చిన తర్వాత మిగిలింది ఒక్కొక్కటిగా సపరేట్ తీసుకోవాలి. ఇలా సపరేట్ తీసుకున్న తర్వాత ఈ రెండింటిని ఆపోజిట్ డైరెక్షన్ లో ఒకదాంట్లో ఒకటి ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆపోజిట్ లో ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మనము ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవాలి. అంటే దగ్గరగా తిప్పుకోవాలి. ఇక్కడ ఈ విధంగా చూసినట్టుగా ఒకదాంతో ఒకటి ట్విస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఆ సాల్డరింగ్ ఐరన్ తోని దీన్ని సాల్డరింగ్ చేసుకుంటాం. కొన్నిసార్లు సాల్డరింగ్ చేస్తాం, కొన్నిసార్లు సాల్డరింగ్ చేయకుండా డైరెక్ట్ గా తీసేసుకుంటాం. కానీ సాల్డరింగ్ చేయడం ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి అంటే వైర్ అనేది ఊడిపోకుండా టైట్ గా ఉంటది. ఇలా సాల్డరింగ్ చేసినాక దీని ఒకసారి మళ్ళీ శాండ్ పేపర్ సాయంతో శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత దీనిపైన ఇన్సులేటింగ్ సాయంతో మొత్తం ఇన్సులేటింగ్ చేసుకుంటే మనకు సేఫ్టీగా వైర్ లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం హౌస్ వైరింగ్ లో చాలా మంది ఈ విధంగా చేయకుండా నార్మల్ గా
అందుకని మనము ఈ విధంగా చేస్తే అలాంటి ప్రాబ్లం అనేది మనకు రాదు. అందుకనే మనము సేఫ్టీ పర్పస్ లో అదే విధంగా రక్షణగా ఉంటుంది కనుక హౌస్ వైరింగ్ లో మనము ఈ విధంగా మ్యారేజ్ జాయింట్ ని చేసి వైర్ లెంత్ ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇది మ్యారేజ్ జాయింట్ చేసే విధానం. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ జాయింట్ చేసే విధానం గురించి ఒకసారి మనకు మ్యారేజ్ జాయింట్ గురించి రాయమని అడుగుతాడు, లేదా జాయింట్ చేసే విధానం గురించి రాయమని అడుగుతాడు. ఇలా ఏ విధంగా రాస్తాం, మనం ఫస్ట్ ఏం చేస్తాము, మ్యారేజ్ జాయింట్ చేసేటప్పుడు రెండు వైర్లను తీసుకుంటాము. ఈ రెండు వైర్లను తీసుకున్న తర్వాత రెండు వైర్ల యొక్క చివరి కొనలను ఒక 5 to 6 సెంటీమీటర్స్ లేదా 8 సెంటీమీటర్స్ వరకు దాని యొక్క ఇన్సులేటింగ్ ప్లేయర్ సాయంతో తొలగిస్తాము. ఇలా ఇన్సులేటింగ్ ప్లేయర్ సాయంతో తొలగించిన తర్వాత దాన్ని శాండ్ పేపర్ తో శుభ్రం చేసుకొని ఒక 3 నుంచి 4 సెంటీమీటర్ల నుంచి మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా విడదీస్తాము. అంటే ఒక్కొక్క కండక్టర్ ని సెపరేట్ చేస్తాం. ఇలా సెపరేట్ చేసినటువంటి రెండు కండక్టర్లను ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో ఉంచుతాం. ఇలా ఒకదానితో ఒకటి ఆపోజిట్ లో ఉంచిన తర్వాత దాన్ని ఎటువైపు అటువైపు ట్విస్ట్ చేయడం జరుగుతుంది, అంటే బిగించడం జరుగుతుంది. ఇలా బిగించిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి సాల్వింగ్ ఐరన్ తోని సాల్వింగ్ చేసుకొని సాండ్ పేపర్ సాయంతో స్మూత్ చేసుకోవడం ద్వారా కండక్టర్ అనేది ఒకే లెవెల్ లో వస్తుంది. ఇలా ఒకే లెవెల్ లో వచ్చినటువంటి కండక్టర్ పైన మనము ఇన్సులేటింగ్ టేప్ వేసి కవర్ చేస్తాము. ఇది మ్యారేజ్ జాయింట్ చేసే విధానము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మనకి ఏమేమి చేయాలి అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ లో చూసుకున్నట్టయితే. నెక్స్ట్ జాయింట్ల